ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, చెప్పక్క. ఏం చేస్తున్నావు నా చిట్టి చెల్లి? అది ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో అందుకని కాలేజ్ లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ అవుతున్నా. ఎక్స్ట్రాల్ చెయ్యకే, ఈరోజు ఆదివారం. సరే, ఎక్కడున్నావు చెప్పు. హాస్టల్లో ఉన్నానక్క. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక 4 రోజులు నీ ప్రిపరేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టి, హాస్టల్ కి హాలిడే పెట్టి, 4 జతలు బ్యాగ్ లో పెట్టుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి. ఇంటికా? దేనికి? అదేనే, అమ్మ గుడి ప్రతిష్ఠ ఉందని గుడివాడెళ్ళింది. గురువారం దాకా రాదు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి నా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ ప్లాన్ చేశాను. నువ్వు కూడా వస్తే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. వావ్, గోవానా? నా ఫేవరెట్ ప్లేస్. నీకు ఇల్లు తప్ప అన్ని ఫేవరెట్ ప్లేసెసే. కానీ అక్క, కానీ అంటే అది అమ్మకి తెలియకుండా గడప దాటడం తప్పు కదక్క. గడపేవాడు దాటాడు, వెనకాల గోడదూకి వెళ్దాం. అలా అయితే ఓకే, కానీ గడప మాత్రం దాటడం తప్పు. వచ్చేసే. నేను ఆల్రెడీ బస్ ఎక్కేసానక్క. అబ్బా, చాలా ఫాస్ట్ ఉన్నావే. అంటే గోవా కదా. సరే, కానీ జాగ్రత్తగా వచ్చేసే, సరేనా? నేను వచ్చేసా. ఏంటక్క ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినట్లేదా? వస్తే హాస్టల్లో ఉంటుంది నువ్వు, నేను కాదు. ఎక్స్ట్రా చెయ్యకు. ఏదో ఫార్మాలిటీకి అడిగాను లెక్క. అయినా 4 గంటలు వస్తాన్నావు, 6 గంటలు పట్టిందంటే. అంటే అది ఫస్ట్ 500 రూపీస్ పెట్టి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయ్యే లోపు పక్కన డీలక్స్ బస్ వచ్చింది. పోతే పోయినలే 500 రూపీసే కదా అని చెప్పి 700 రూపీస్ పెట్టి డీలక్స్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయ్యే లోపు పక్కన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది. పోతే పోయినలే 700 రూపీసే కదా అని 1000 రూపీస్ పెట్టి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయింది, దారిలో టైర్ పంచర్ అయింది. కానీ మిగతా 2 బస్సెస్ నా బస్ కన్నా ముందే వెళ్ళిపోయినాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? డోంట్ జడ్జ్ ఎ బస్ బై ఇట్స్ ప్రైస్. మాయమ్మే, ఈ బ్రెయిన్ తో డాక్టర్ చదివించాలనుకుంటుంది అమ్మ, పాపం. అయినా ఇట్స్ కంట్రీస్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదులే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే, ఇదిగో. మనం ఫైనల్లీ గోవా వెళ్తున్నాం. మా మమ్మీ లేదు, నేను గోవాకి వెళ్తున్నా. అక్క, అక్కడ ఎవరు ఉన్నారు. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఇదేమన్నా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పడుకున్నావు. ఇది సినిమా థియేటర్ కాకపోవచ్చు, కానీ నేను మాత్రం హీరోనే. ఇప్పుడు చూడండి. అమ్మో, నా గోవా ప్లాను. హాయ్ బావా. బావా, నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంటిమేట్ చేయలేదు కదా. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాను బావా. నాన్న కోసం వచ్చావా? నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏం పని? నువ్వే నా పని. అర్థం కాలేదు బావా. మెల్లమెల్లగా అన్ని అర్థమవుతాయిలే గాని, ఎక్కడికే బ్యాగ్లు వేసుకుని బయలుదేరారు? గోవా బట్టలు ఉతకడానికి వెళ్తున్నాం బావా. బట్టలా? ఉతకడానికి వెళ్తే బట్టలు బకెట్లో ఉండాలి గాని బ్యాగ్లు ఉన్నాయంటే? అంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం, అంతే కదే. అంతే. నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, మేము ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పే డైలాగ్స్ కి నీ డ్రెస్సింగ్ కి ఏమాత్రం సింక్ లేదే. నిజం చెప్పు, ఎక్కడ ప్లాన్ చేశారు? ఎక్కడికి లేదు బావా. బృందా, బయలుదేరారా? త్వరగా రండి. వెళ్ళాల్సింది గుంటూరు కాదు, గోవాకి. అంత సిటీ దాటంగానే మీరు స్టేట్ దాటద్దామని స్కెచ్ చేస్తారే. వేస్తాం, మా ఇష్టం. ఆపే హక్కు నీకు లేదు. అయినా నువ్వు జస్ట్ బావవి, భర్తవి కాదు. హక్కు గురించి మాట్లాడతావే, ఇప్పుడే నీ టెక్ తీస్తాను. ఆగే.